హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ట్యూటోరియల్. ప్రస్తుతం మనం జన్ధన్ యోజన పథకం గురించి కంప్లీట్గా తెలుసుకుంటాం. దీంట్లో మీ ఖాతాలోకి 500 వచ్చాయా లేదా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 01 అనే నెంబర్ చివర మీకు లాస్ట్ డిజిట్స్ కనుక మీ అకౌంట్లో ఉంటే 3rd ఏప్రిల్ 2020 అమౌంట్ వస్తుంది. అదే సేమ్ 2nd, 3rd అనేవి లెటర్స్ అనేవి చివరిలో ఉంటే 4th ఏప్రిల్ 2020 వస్తుంది. ఇలా మనకి మీ యొక్క లాస్ట్ డిజిట్స్ అనేవి 9 అవి ఉంటే 9th ఏప్రిల్ 2020 మీ అకౌంట్లో అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి కేంద్ర ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే మీ యొక్క అకౌంట్ నెంబర్లో ఉన్న లాస్ట్ డిజిట్స్ ఆధారంగా చేసుకొని వాళ్ళు డిపాజిట్ అనేది చేస్తున్నారు. సో ఈరోజు ఇంకా 8th ఏప్రిల్ కాబట్టి 6th, 7th డిజిట్స్ ఉన్న వాళ్ళకి ఈరోజు అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది 12th లోపల, మిడ్-నైట్ 12 లోపల. ఇంకా నెక్స్ట్ టుమారో చూస్తే మీకు 8th, 9th లాస్ట్ డిజిట్స్ ఉన్న వాళ్ళకి ఈరోజు టుమారో మిడ్-నైట్ 12th అనేది మీకు డిపాజిట్ అనేది జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఇంకా జన్ధన్ ఖాతా లింక్ ఉన్న నెంబర్తో మీరు ఏం చేయాలంటే మీ యొక్క అకౌంట్ దేంట్లో అయితే ఉందో, ఏ బ్యాంకులో అయితే ఉందో ఆ బ్యాంక్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్ అనేవి నేను ఇక్కడ డిస్ప్లేలో మీకు చూపించడం జరుగుతుంది. ఈ డిస్ప్లేలో చూపించిన యొక్క నెంబర్స్ అనే వాటికి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ లింక్ అయిన అకౌంట్ నెంబర్తో ఏదైతే లింక్ అయిందో దాని నుంచి మీకు ఈ నెంబర్కి మిస్ కాల్ ఇస్తే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేవి, అంటే ఎంత డిపాజిట్ అయినవి, ట్రాన్సాక్షన్స్ ఏంటి అనే విషయం మీకు ఒక SMS రూపంలో రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు జన్ధన్ ఖాతా లింక్ ఉన్న నెంబర్తో మాత్రమే మిస్ కాల్ ఇవ్వండి. సో మీ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. ఇంకా చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే కనుక ఈ యొక్క జన్ధన్ ఖాతా అంటే జీరో అకౌంట్ అనేది ఓపెన్ చేసాం కానీ ఇప్పటివరకు మేము ట్రాన్సాక్షన్స్ అనేవి జరపలేదు, అయినా కూడా మా అకౌంట్ విత్డ్రా చేసుకోవచ్చా అనేది ఒక డౌట్. ఇటువంటి డౌట్స్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజెంట్ కరోనా యొక్క సంబంధించిన ఎఫెక్ట్ వల్ల వచ్చిన అమౌంట్ కాబట్టి ఎవరు కూడా జీరో అకౌంట్ ఓపెన్ చేసినా ఇప్పటికొచ్చి మన ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకపోయినా కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. అంటే 500 రూపీస్ మీరు విత్డ్రా చేసుకునే వెసులుబాటుని మన కేంద్ర ప్రభుత్వం అనేది కల్పించడం జరిగింది. సో నో డౌట్. సో అందరూ కూడా విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ప్రస్తుతం యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ కూడా స్ట్రక్ అయిన కారణంగా మనకి ప్రస్తుతం మన యొక్క ఇల్లు గడిచే పరిస్థితుల్లో కూడా లేము కాబట్టి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క నిర్ణయం గరీబ్ కళ్యాణ యోజన పథకంలో భాగంగా ఈ యొక్క జన్ధన్ ఖాతాలో వాళ్ళు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 monthsకి మనకి 500 రూపీస్ చెప్పిన మన యొక్క ఖాతాలో వేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఖాతా అనేది డెడ్ అవ్వడం అనేది ఉండదు. ఆ ఖాతా ప్రజెంట్ మీరు ఓపెన్ చేసే ఉంటుంది ఫ్రీగా. మీరు ఆ 500 రూపీస్ని మీ యొక్క రూపే కార్డు ద్వారా కానీ లేదా నేరుగా మీ యొక్క బ్యాంక్ దగ్గర కానీ వెళ్ళి విత్డ్రా చేసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం అనేది కల్పించడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మిగతా బ్యాంక్స్ డీటెయిల్స్ని కూడా నేను కామెంట్ రూపంలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ.